చాలా పాశ్చాత్య మతాలు భగవంతుడు అనేవాడు స్వర్గంలో ఉంటాడు అని చెప్తూ ఉంటారు. అయితే దీన్ని మనం వ్యాలిడేట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ భగవంతుడు అనేవాడు ఎవరు అంటే పుట్టుక చావు లేనివాడు. రైట్. సో పుట్టుక లేదు, చావు లేదు. ఈ పుట్టుక చావు ఎక్కడ జరుగుతాయి? టైంలోనే జరుగుతాయి. అండ్ టైం అండ్ స్పేస్ బోత్ ఆర్ సేమ్. ఎందుకంటే నేను ఇక్కడున్నా ఇంకో చోటుకి వెళ్తున్నా అంటే ఏమవ్వాలి? టైం పడుతుంది. ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళాలంటే ఆ ఒక చోటు నుంచి ఇంకో చోటు ఉంటేనే దాని స్పేస్ అంటాం. స్పేస్ ఉంటేనే టైం ఉంటుంది. ఈ లోకాలన్నీ ఎక్కడున్నాయి? స్పేస్లోనే ఉంటాయి. సో వీళ్ళు చెప్తున్న ఆ స్వర్గలోకం అనేది కూడా ఎక్కడుంది? స్పేస్లోనే ఉంది. అక్కడ కూడా మనుషులు తిరుగుతుంటారు, వాళ్ళకి ఏవో కావాల్సినవన్నీ దొరుకుతుంటాయట, ఏంజిల్స్ ఉంటారట, అవన్నీ వాళ్ళు చూస్తున్నారు, అనుభవిస్తున్నారు. అంటే ఎక్కడ అనుభవిస్తున్నారు? ఒక స్పేస్లో అనుభవిస్తున్నారు. అంటే ఒక టైం, దానికి ఒక టైం పడుతుంటుంది, అక్కడ కూడా సమయం ఉంటుంది. మరి భగవంతుడు అనేవాడు పుట్టుక చావు లేనివాడు ఆ స్పేస్లో ఎలా ఉంటాడు? జరిగే పనేనా అది? కుదరని పని. ఎందుకంటే భగవంతుడు అనేవాడు పుట్టుక చావు లేనివాడు ఒక స్పేస్లో ఉండడం జరగని పని. కాబట్టి ఈ రూల్ని నేను భగవంతుడు అనేవాడు స్వర్గంలో ఉంటాడు అనే రూల్ని నేను కొట్టేస్తున్నాను. ఐ డోంట్ బిలీవ్ ఇట్. జై హింద్.